మచిలీపట్నంలో గంజాయి బ్యాచ్లు తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. గంజాయి బ్యాచ్లోని సభ్యులు మత్తులో పట్టణంలో హల్చల్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మత్తులో జోగుతూ గుంపులుగా రోడ్లపైకి వస్తూ ఆందోళన వాతావరణం కలిగిస్తున్నారు. శనివారం సాయంత్రం మచిలీపట్నంలో గంజాయి బ్యాచ్లు హల్చల్ చేసిన ఘటన సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. దీంతో వారి ఆగడాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. మచిలీపట్నంలోని సిటీ కేబుల్ కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం కొంత హడావుడి నెలకొంది. గంజాయి మత్తులో కొందరు యువకులు రోడ్డుపై గొడవపడుతూ పరిసరాల్లో ఉన్న వారికి కంగారు పెట్టారు. అంతేకాకుండా అరుపులు కేకలతో బెంబేలెత్తించారు. వారిలో వారు గొడవపడమే కాకుండా రోడ్డున పోయే సామాన్యులపై సైతం తమ ప్రతాపం చూపించారు. ఈ క్రమంలో సిటీ కేబుల్లో పనిచేసే చలపతి అనే వ్యక్తిపై కూడా దాడి చేశారు. వారిని వారించి అడ్డుకోపోయిన సిటీ కేబుల్లో పనిచేసే ఇతర ఉద్యోగులపై దౌర్జన్యం చేశారు. అంతటితో కాకుండా సిటీ కేబుల్ కార్యాలయంలోకి చొరబడ్డారు. అక్కడ విధ్వంసం సృష్టించేందుకు యత్నించారు. వారి దాడిలో పలువురు సిటీ కేబుల్ ఉద్యోగులు గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గంజాయి బ్యాచ్ను అదుపులో తీసుకున్నారు. వారి దాడిలో గాయపడిన బాధితులను హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.